పిల్లలు, ఈరోజు ఉగాది పండుగ కదా. ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలు. మన తెలుగు వాళ్లకు, కన్నడ వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ఇంట్లో అందరూ కలిసి పండుగ చేసుకుంటారు. చాలా కాలం క్రితం ఈ ప్రపంచం ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ఉందట. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి పని మొదలుపెట్టాడట. ఆ రోజు నుంచే కాలం మొదలైంది. రోజులు, నెలలు, సంవత్సరాలు, ఋతువులు. అందుకే ఉగాది రోజు కొత్త ప్రారంభం అంటారు. యుగం అంటేటే కాలం, ఆది అంటే మొదలు. అంటే ఉగాది అంటే కాలానికి మొదటి రోజు అన్నమాట. అందుకే పిల్లలు, ఏదైనా తప్పు జరిగితే కూడా బాధపడొద్దు. కొత్త సంవత్సరం వచ్చిందంటే మనకి మరో అవకాశం వచ్చింది అన్నమాట. ఉగాది వసంత ఋతువులో వస్తుంది. చెట్లు కొత్తగా మొలుస్తాయి, మామిడి పూలు పూస్తాయి, గాలి తీయగా ఉంటుంది. ప్రకృతి కూడా కొత్తగా మొదలవుతోంది కదా. మనమూ అలాగే కొత్తగా మొదలుపెట్టాలి. ఉగాది ఉదయం త్వరగా లేస్తారు, ఇంటిని శుభ్రం చేస్తారు, తలుపుకి మామిడి ఆకుల తోరణాలు కడతారు, ముంగిట రంగవల్లి వేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. అప్పుడు ఒక ముఖ్యమైన విషయం చేస్తారు. ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఆ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. బెల్లం తీపి, చింతపండు పులుపు, వేప పువ్వు చేదు, మిరప కారం, ఉప్పు, మామిడి వగరు. పిల్లలు మొదట తింటే కొంచెం ముఖం ముడుచుకుంటారు. అమ్మమ్మ, ఇదంతా కలిపి ఎందుకు పెట్టారు అని అడుగుతారు. అప్పుడు అమ్మమ్మ చెప్పేది ఏమిటంటే, జీవితం కూడా ఇలానే ఉంటుందిరా. కొన్ని రోజులు తీపి, కొన్ని రోజులు పులుపు, కొన్ని రోజులు చేదు, కొన్ని రోజులు కారం, కొన్నిసార్లు కన్నీళ్లు కూడా వస్తాయి. అన్నీ కలిసే జీవితం. అన్నీ సస్వీకరించగలిగితేనే మనం బలంగా మారుతాం. అందుకే ఉగాది పచ్చడి తినిపిస్తారు. జీవితం ఎలా ఉన్నా నవ్వుతూ ముందుకు వెళ్ళమని నేర్పుతుంది. ఈరోజు పెద్దవాళ్ళు పంచాంగం కూడా చదివిస్తారు. ఈ సంవత్సరంలో ఏమేమి జరగవచ్చో చెబుతారు. కానీ చివరికి చెప్పేది ఒక్కటే: మంచి ఆలోచనలు పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. ఉగాది మనకు చెప్పేది ఏమిటంటే, ప్రతి సంవత్సరం ఒక బహుమతి, ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. మళ్లీ మొదలు పెట్టడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. అందుకే పిల్లలు, ఉగాది రోజు మామిడి ఆకులు కనిపిస్తే, పచ్చడిలో చేదు రుచి వస్తే, ఎవరైనా శుభ ఉగాది అంటే మనసులో ఒక చిన్న మాట చెప్పుకోండి: ఇది నా కొత్త మొదలు. అదే ఉగాది పండుగ కథ.